Hello friends, this is Naveen. Welcome you all. State legislature లో మన నెక్స్ట్ టాపిక్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. ఓకే, ఆల్రెడీ మనం సెంట్రల్ లెజిస్లేచర్ చూసాం. సో సెంట్రల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ చూసాం. సేమ్ రూల్స్ సేమ్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ అంతా కూడా. సో ఇదంతా కూడా జస్ట్ రివిజన్ చేసినట్టే అనమాట. కొత్తగా ఇక్కడ ఏం నేర్చుకోవడానికి ఉండదు. సో అవే రూల్స్ మళ్ళీ ఇక్కడ కూడా అప్లై అవుతాయి. ఓకే, సో ఈచ్ హౌస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్రిసైడింగ్ ఆఫీసర్. సో ప్రతి హౌస్ కూడా ఒకవేళ 2 హౌస్లు ఉంటే సో ప్రతి హౌస్లో కూడా ఓన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. ఓకే, so there is a speaker and deputy speaker for the legislative assembly and chairman and deputy chairman for the legislative council. అలాగే a panel of chairman for the assembly and a panel of vice chairman for the council is also appointed. సో సేమ్ అక్కడలాగే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అక్కడ లోక్సభకు ఉంటారు కదా, సేమ్ ఇక్కడ అలాగే అసెంబ్లీలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్, అలాగే రాజ్యసభలో ఉన్నట్టు ఇక్కడ కౌన్సిల్లో చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఉంటారు. ఓకే, అలాగే ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ కూడా ఉంటారు. ఓకే, ప్యానల్ ఆఫ్ చైర్మన్ ఇక్కడ ప్యానల్ ఆఫ్ చైర్మన్ అసెంబ్లీకి, అలాగే ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్ కౌన్సిల్కి ఉంటారు. ఓకే, సో వీళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్స్. సో ఫస్ట్ స్పీకర్ చూద్దాం. స్పీకర్ ఆఫ్ అసెంబ్లీ. ద స్పీకర్ ఈజ్ ఎలక్టెడ్ బై అసెంబ్లీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్. సో ఆ మెంబర్స్లో ఒకరు అంటే ఆ పర్సన్ అసెంబ్లీలో ఒక మెంబర్. సో మెంబర్స్లో ఒకరిని ఎలక్ట్ చేసుకుంటారు. ఓకే, యూజువల్లీ ద స్పీకర్ రిమైన్స్ ఇన్ ఆఫీస్ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ అసెంబ్లీ. సో అసెంబ్లీ లైఫ్ ఎంత ఉంటే 5 years టెన్యూర్ కాబట్టి 5 years. ఓకే, హౌవెవర్ హీ వెకేట్స్ హిజ్ ఆఫీస్ ఎర్లియర్ ఇన్ ద ఫాలోయింగ్ 3 cases. కానీ అంతకంటే ముందే వెకేట్ చేయవచ్చు 3 conditions లో. ఓకే, ఇఫ్ హీ సీజెస్ టు బి మెంబర్ ఆఫ్ అసెంబ్లీ, ఒకవేళ అసెంబ్లీ యొక్క మెంబర్షిప్ కోల్పోతే. ఓకే, అండ్ ఇఫ్ హీ రిజైన్స్ బై రైటింగ్ టు ద డిప్యూటీ స్పీకర్, రిజిగ్నేషన్ లెటర్ డిప్యూటీ స్పీకర్కి ఇచ్చి రిజైన్ చేసిన, లేదా హీఈస్ రిమూవ్డ్ బై రెజల్యూషన్ పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్ ఆఫ్ ద అసెంబ్లీ. సచ్ ఎ రెజల్యూషన్ క్యాన్ బి మూవ్డ్ ఓన్లీ ఆఫ్టర్ గివింగ్ 14 days అడ్వాన్స్ నోటీస్. 14 days అడ్వాన్స్ నోటీస్ ఇస్తూ ఒక రెజల్యూషన్ పాస్ అయితే, ఓకే, మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్, ఓకే, ఆల్ దెన్ మెంబర్స్తో ఎఫెక్టివ్ మెజారిటీతో, సో ఒక రెజల్యూషన్ పాస్ అయితే తను రిమూవ్ చేయడానికి, సో అప్పుడు స్పీకర్ సీట్ అనేది వేకెంట్ అయిపోద్ది. ఓకే, అతను అక్కడ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. లేదంటే స్పీకర్ లైఫ్ ఆఫ్ అసెంబ్లీ ఉన్నంత వరకు ఉంటారు. ఓకే, ద స్పీకర్ హ్యాస్ ద ఫాలోయింగ్ పవర్స్ అండ్ డ్యూటీస్. సో స్పీకర్ యొక్క పవర్స్ అండ్ డ్యూటీస్ సేమ్ మనం లోక్సభలో ఏం నేర్చుకున్నాం, ఇక్కడ కూడా అవే డ్యూటీస్ అవే రూల్స్. సో ఇక్కడ ఎక్స్ట్రా ఏం ఉండవు. ఓకే, సో చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి. ఆ డిఫరెన్స్ని కంపేర్ చేసుకుంటే సరిపోతాయి. ఒక దగ్గర చదివితే ఇంకొక దగ్గర మనం మొత్తం చదివినట్టే. ఓకే, సో స్పీకర్ maintains order and decorum in the assembly by for conducting its business and regulating its proceedings. So order and decorum ని మెయింటైన్ చేసుకోవాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేసుకోవాలి హౌస్లో బిజినెస్ కండక్ట్ చేయడం కోసం. అండ్ దిస్ ఈస్ హిస్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అండ్ హీ హ్యాస్ ద ఫైనల్ పవర్ ఇన్ దిస్ రిగార్డ్. సో అతని డిసిషన్ ఫైనల్. సో అతని ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అదనమాట, ఆర్డర్ అండ్ డెకోరంని మెయింటైన్ చేయడం. ఓకే, అండ్ ఆ విషయంలో అతనిది ఫైనల్ పవర్. అండ్ హీఈస్ ద ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ and the rules of procedure and conduct of business of the assembly, అలాగే legislative precedents within the assembly. సో లోక్సభలో చూసుకుంటే స్పీకర్కి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఇంటర్ప్రిట్ చేస్తారు. ఓకే, సో అక్కడున్న మీనింగ్ని చెప్పడం అనమాట. సో ఇది దాని మీనింగ్ అని చెప్పడం, అది ఇంటర్ప్రిటేషన్. సో ఇంటర్ప్రిట్ చేసేది లోక్సభలో అయితే స్పీకర్, ఇక్కడ అసెంబ్లీలో అయితే ఇక్కడ స్పీకర్. సో ఆ హౌస్లో వాళ్ళకే పవర్ అనమాట. ఓకే, సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్, కండక్ట్ ఆఫ్ అసెంబ్లీ యొక్క బిజినెస్ కండక్టింగ్ రూల్స్ ఉంటాయి కదా, వాటిని ఇంటర్ప్రిట్ చేయడం కానీ, లెజిస్లేటివ్ ప్రిసిడెంట్స్ అంటే ఇంతకు ముందు చేసిన లెజిస్లేటివ్స్ వాటి యొక్క మీనింగ్స్ కానీ ఇంటర్ప్రిట్ చేయడం అనమాట. ఓకే, సో ఆల్రెడీ లెజిస్లేటివ్ ప్రిసిడెంట్స్ ఆల్రెడీ ఇవి లాస్, కానీ ఇంతకు ముందు చేసిన లాస్ అనమాట ఇవి. ఓకే, సో అసెంబ్లీలో అతనిదే పవర్ అనమాట ఇక్కడ. ఓకే, అండ్ హీ అడ్జర్న్స్ ద అసెంబ్లీ ఆర్ సస్పెండ్స్ ద మీటింగ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ క్వారం లేకపోతే అడ్జర్న్ చేయడం కానీ సస్పెండ్ చేయడం కానీ మీటింగ్ చేస్తారు. ఓకే, అండ్ హీ డస్ నాట్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెంట్ ఓటింగ్ ఉండదు. ఎక్సర్సైజ్ కాస్టింగ్ ఓట్ ఇన్ కేస్ ఆఫ్ టై అయిపోతే, సో ఈక్వల్ ఓట్స్ వచ్చేస్తే కాస్టింగ్ ఓట్ వేస్తారు. హీ కెన్ అలౌ ఎ సీక్రెట్ సీటింగ్ ఆఫ్ ద హౌస్ అండ్ అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ హౌస్ యొక్క లీడర్ గాని రిక్వెస్ట్ చేస్తే సీక్రెట్ సిట్టింగ్ కండక్ట్ చేస్తారు. ఓకే, అండ్ హీ డిసైడ్స్ వెదర్ మనీ బిల్ నాట్ అండ్ హిస్ డెసిషన్ ఆన్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫైనల్. సో మనీ బిల్లా కాదా అనేది ఒక బిల్, మనీ బిల్లా కాదా అనేది డెసిషన్ తీసుకుంటారు అండ్ అతని డెసిషనే ఫైనల్. ఓకే, అండ్ హీ డిసైడ్స్ ద క్వశ్చన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ
అరైజింగ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 10th షెడ్యూల్. సో 10th షెడ్యూల్ ప్రొవిజన్స్ బేస్ చేసుకుని గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ ద్వారా డిస్క్వాలిఫై అయితే అసెంబ్లీ మెంబర్స్ వాళ్ళ యొక్క ఆ క్వశ్చన్ని సో దాన్ని డిసైడ్ చేసేది వాళ్ళు డిస్క్వాలిఫైయా కాదా అని డిసైడ్ చేసేది స్పీకర్. ఓకే, లోక్సభలో స్పీకరే కదా ఈ పవర్స్ 10th షెడ్యూల్ ప్రకారం, ఇక్కడ అసెంబ్లీలో స్పీకర్ అనమాట. ఓకే, సో లేదంటే కాన్స్టిట్యూషన్ పవర్స్ కాన్స్టిట్యూషనల్ ప్రొవైడ్ చేసిన డిస్క్వాలిఫికేషన్స్ అయితే అక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ గవర్నర్ డిసైడ్ చేస్తారు. కానీ 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అయితే స్పీకర్ డిసైడ్ చేస్తారు ఈ హౌస్లో. ఓకే, అండ్ హీ అపాయింట్స్ ద చైర్మన్ ఆఫ్ ఆల్ ద కమిటీస్ ఆఫ్ ద అసెంబ్లీ అండ్ సూపర్వైజెస్ దేర్ ఫంక్షనింగ్. సో అసెంబ్లీ యొక్క కమిటీస్కి చైర్మన్స్ని అపాయింట్ చేస్తారు, అలాగే అండ్ సూపర్వైజెస్ దేర్ ఫంక్షనింగ్ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు చూడడం. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద బిజినెస్ అడ్వైజరీ కమిటీ, రూల్స్ కమిటీ అండ్ ద జనరల్ పర్పస్ కమిటీ. సేమ్ అక్కడ స్పీకర్ లాగానే. ఓకే, లోక్సభ స్పీకర్ ఎలాగో ఇక్కడ కూడా సేమ్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ, రూల్స్ కమిటీకి, జనరల్ పర్పస్ కమిటీకి, వీటన్నిటికి కూడా ఇక్కడ చైర్మన్ అతను. ఓకే, and next deputy speaker. So deputy speaker of assembly. So like the speaker, deputy speaker also elected by the assembly itself from among its members. So members నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. And he is elected after the election of the speaker has taken place. Speaker election జరిగాక deputy speaker ని ఎలెక్ట్ చేసుకుంటారు. Like the speaker, deputy speaker remains in office usually during the life of the assembly. So same speaker లాగానే అసెంబ్లీ లైఫ్ ఎంత ఉంటే అంతవరకు వీళ్ళు ఉంటారు. However, he also vacates his office earlier in the following 3 cases లో వెకేట్ చేయొచ్చు ముందుగానే. ఫస్ట్ వన్, he ceases to be a member of assembly, అసెంబ్లీ మెంబర్ కాకపోయినా, కోల్పోయినా, మెంబర్షిప్ కోల్పోయినా, ఆర్ రెసిగ్నేషన్ ఇచ్చిన, స్పీకర్కి రెసిగ్నేషన్ ఇస్తారు, రెసిగ్నేషన్ ఇచ్చినా సరే. అండ్ థర్డ్ పాయింట్, ఇఫ్ హీ ఈస్ రిమూవ్డ్ బై ద రెజల్యూషన్ పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్. ఓకే, ఆల్ దెన్ మెంబర్స్తో రెజల్యూషన్ పాస్ అయితే, రిమూవల్ రెజల్యూషన్ పాస్ అయినా సరే రిమూవ్ అయిపోతారు. అండ్ ఆ రెజల్యూషన్ అనేది 14 days నోటీస్ ఇవ్వాలి ముందుగానే. ఓకే, అండ్ నెక్స్ట్, the deputy speaker performs the duties of the speaker of office when it is vacant. సో డిప్యూటీ స్పీకర్ ఎందుకోసం, స్పీకర్ ఆఫీస్ వేకెంట్ లో ఉంటే స్పీకర్ డ్యూటీస్ చేయడానికి. అలాగే అండ్ హీ ఆల్సో యాక్ట్స్ యాజ్ ద స్పీకర్ వెన్ ద లేటర్ ఈజ్ ఆబ్సెంట్ ఫ్రమ్ ద సిట్టింగ్ ఆఫ్ ద అసెంబ్లీ. సో స్పీకర్ వేకెంట్ అయినా లేదా ఆబ్సెంట్ అయినా సరే డిప్యూటీ స్పీకర్ ఆ డ్యూటీ చేస్తారు. ఓకే, స్పీకర్ డ్యూటీకి. సో ఇన్ బోత్ ద కేసెస్ హీ హ్యాస్ ఆల్ ద పవర్స్ ఆఫ్ ద స్పీకర్. సో ఈ రెండు కండిషన్లో వేకెంట్ అయినా సరే, అబ్సెంట్ అయినా సరే, అతను స్పీకర్ పొజిషన్లో ఉంటారు కాబట్టి స్పీకర్కు ఉన్న పవర్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ ద స్పీకర్ నామినేట్స్ ఫ్రమ్ అమాంగెస్ట్ ద మెంబర్స్ ఎ ప్యానల్ ఆఫ్ చైర్మన్. సో స్పీకర్ నామినేట్ చేస్తారు అమాంగ్ ఇట్స్ మెంబర్స్, అసెంబ్లీ మెంబర్స్లో కొంతమందిని. ప్యానల్ ఆఫ్ చైర్మన్ అపాయింట్ చేస్తారు, నామినేట్ చేసుకుంటారు. ఎనీ వన్ ఆఫ్ దెమ్ కెన్ ప్రిసైడ్ ఓవర్ ద అసెంబ్లీ ఇన్ ద అబ్సెంట్ ఆఫ్ స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్. స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ అబ్సెంట్ అయితే ఈ ప్యానల్ నుంచి ఒక మెంబర్ ఎవరైనా వచ్చి ఆ పొజిషన్లో ఉంటారు. ఓకే, అండ్ హీ హ్యాస్ ద సేమ్ పవర్ యాజ్ ద స్పీకర్ వెన్ సో ప్రిసైడింగ్. ఓకే, సో స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ అబ్సెంట్ అయితే ఆ స్పీకర్ పొజిషన్లోకి వస్తారు. అండ్ హీ హ్యాస్ ద పవర్ యాజ్ ద స్పీకర్ వెన్ సో ప్రిసైడింగ్. ఒకవేళ ఆ ప్రిసైడింగ్ ఆఫీస్ కూడా స్పీకర్గా ఉన్నప్పుడు స్పీకర్ కొన్ని పవర్ ఉంటుంది. ఓకే, అండ్ హీ హోల్డ్స్ ఆఫీస్ అంటిల్ ఏ న్యూ ప్యానల్ ఆఫ్ చైర్మన్ ఈజ్ నామినేటెడ్. సో న్యూ ప్యానల్ ఆఫ్ చైర్మన్ నామినేట్ అయిన వరకు అంతవరకు వీళ్ళు ఉంటారనమాట ఆ పొజిషన్స్. అండ్ నెక్స్ట్, చైర్మన్ ఆఫ్ కౌన్సిల్. ఓకే, కౌన్సిల్కి చైర్మన్, రాజ్యసభకి చైర్మన్ ఎలాగో ఇక్కడ కూడా అలాగే కౌన్సిల్కి. ఇన్ కేస్ అది బై క్యామరల్ అయితే, 2 హౌస్లు ఉంటే కౌన్సిల్ ఉంటారు, కౌన్సిల్కి చైర్మన్స్ ఉంటారు అలా. ఓకే, ద చైర్మన్ ఈజ్ ఎలక్టెడ్ బై ద కౌన్సిల్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్. సో ఇక్కడేంటి, అక్కడ చైర్మన్ ఎవరు, వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ ఆఫీసో చైర్మన్, ఆటోమేటిక్గా చైర్మన్ అయిపోతారు వైస్ ప్రెసిడెంట్. అతను వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్. సో రాజ్యసభ చైర్మన్ హౌస్లో మెంబర్ కాదు, కానీ ఇక్కడ కౌన్సిల్లో చూసుకుంటే హౌస్లో ఒక మెంబర్ అనమాట. ఓకే, సో అమాంగ్ ఇట్స్ మెంబర్స్, ఆ మెంబర్స్లో ఒకరు, అది డిఫరెన్స్ ఇక్కడ ఉంది. చైర్మన్ వెకేట్స్ హిజ్ ఆఫీస్ ఇన్ ద ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 కేసెస్. ఈ 3 కండిషన్స్లో ఆఫీస్ని వెకేట్ చేయాల్సి ఉంటుంది. సీజెస్ టు బి మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్ మెంబర్ కాబట్టి ఒకవేళ మెంబర్షిప్ కోల్పోయినా పదవి కోల్పోతారు. అండ్ ఇఫ్ హీ రిజైన్స్ బై రైటింగ్ టు డిప్యూటీ స్పీకర్కి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చిన, అండ్ హీఈస్ రిమూవ్డ్ బై రెజల్యూషన్ పాస్డ్ బై ఏ మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్ ఆఫ్ ద కౌన్సిల్. సచ్ రెజల్యూషన్ మూవ్డ్ ఓన్లీ ఆఫ్టర్ 14 days నోటీస్ ఇచ్చి ఆ రెజల్యూషన్ మూవ్ చేయాలి. సో ఆల్ ద దెన్ మెంబర్స్తో ఎఫెక్టివ్ మెజారిటీతో కనుక అది అక్కడ నుంచి పాస్ అయితే హౌస్లో, సో రిమూవ్ అయిపోతారు. ఓకే, సో ఈ 3 కండిషన్స్లో వెకేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ యాజ్ ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్, ద పవర్స్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద చైర్మన్ ఇన్ ద కౌన్సిల్ ఆర్ సిమిలర్ టు దోస్ ఆఫ్ ద స్పీకర్ ఇన్ ద అసెంబ్లీ. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ కాబట్టి
అసెంబ్లీలో స్పీకర్కి ఎలా పవర్ ఉంటుందో సేమ్ ఈ హౌస్లో తనకు అదే పవర్స్ ఉంటాయి. ఓకే, హౌఎవర్ ద స్పీకర్ హ్యాస్ వన్ స్పెషల్ పవర్ విచ్ ఇస్ నాట్ ఎంజాయ్డ్ బై ద చైర్మన్. సో స్పీకర్కి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది, ఆ పవర్ ఇక్కడ ఉండదు. ఏంటి? ద స్పీకర్ డిసైడ్స్ వెదర్ ఎ బిల్ ఈజ్ అ మనీ బిల్ ఆర్ నాట్ అండ్ హిస్ డెసిషన్ ఆన్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫైనల్. సో స్పీకర్కి ఉన్న పవర్ మనీ బిల్లా కాదని డిసైడ్ చేసే పవర్ ఉంటుంది, చైర్మన్కి ఆ పవర్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ద సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ అండ్ ద చైర్మన్ అండ్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆర్ ఫిక్స్డ్ బై స్టేట్ లెజిస్లేచర్. ఓకే, సో వీళ్ళ యొక్క శాలరీస్ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ, చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ, సో వీళ్ళ యొక్క శాలరీస్ స్టేట్ లెజిస్లేచర్ ఫిక్స్ చేస్తుంది. ఓకే, దే ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ దట్ ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు యాన్యువల్ ఓట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. సో కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చార్జ్ చేస్తారు కాబట్టి సో వాటికి యాన్యువల్ ఓటింగ్ అవసరం లేదు. ఓకే, సో సేమ్ రూల్స్ ఆల్రెడీ చదువుకున్నాం. సో కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చార్జ్ చేస్తే చార్జ్ అండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ అయితే యాన్యువల్ ఓటింగ్ అనేది ఉండదు. ఓకే, ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి, అక్కడైతే యూనియన్. ఓకే, అండ్ నెక్స్ట్ డెప్యూటీ చైర్మన్ ఆఫ్ కౌన్సిల్. డెప్యూటీ చైర్మన్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద కౌన్సిల్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ అమంగ్ ఇట్స్ మెంబర్స్. సో మెంబర్స్ నుంచి ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ద డిప్యూటీ చైర్మన్ వెకేట్స్ హిస్ ఆఫీస్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 కేసెస్లో వెకేట్ చేయాల్సి ఉంటుంది. సీజెస్ టు బి ఏ మెంబర్ ఆఫ్ కౌన్సిల్, రిజిగ్నేషన్ టు ద చైర్మన్కి రిజిగ్నేషన్ ఇచ్చిన, మెంబర్షిప్ కోల్పోయినా, అలాగే రిమూవ్స్ ఎ రెజల్యూషన్ పాస్డ్ బై ద మెజారిటీ ఆఫ్ ఆల్ దెన్ మెంబర్స్ ఆఫ్ ద కౌన్సిల్ అండ్ 14 day అడ్వాన్స్ నోటీస్తో ఆల్ దెన్ మెంబర్స్ రెజల్యూషన్ పాస్ చేస్తే, రిమూవల్ రెజల్యూషన్ పాస్ చేస్తే వెకేట్ చేయాల్సి ఉంటుంది. The deputy chairman performs the duties of chairman's office when it is vacant. He also acts as the chairman when the latter is absent from the sitting of the council. So చైర్మన్ కానీ సీట్ వేకెంట్ అయి ఉన్నా లేదా అబ్సెంట్ అయి ఉన్నా, చైర్మన్ ఆ కౌన్సిల్ యొక్క సిట్టింగ్కి అబ్సెంట్ అయినా డిప్యూటీ చైర్మన్ ఆ డ్యూటీస్ చేస్తారు. ఇన్ బోత్ ద కేసెస్ హీ హ్యాస్ ఆల్ ద పవర్స్ ఆఫ్ ద చైర్మన్. సో 2 కేసెస్లో కూడా సేమ్ చైర్మన్ కొన్ని పవర్స్ అన్నీ ఉంటాయి. ద చైర్మన్ నామినేట్స్ అమాంగ్ ద మెంబర్స్ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్. ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్ని చైర్మన్ నామినేట్ చేస్తారు. ఎనీ వన్ ఆఫ్ దెమ్ కెన్ ప్రిసైడ్ ఓవర్ ద కౌన్సిల్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద చైర్మన్ ఆ డిప్యూటీ చైర్మన్. చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ ఒకవేళ అబ్సెంట్ ఉంటే ప్యానల్ ఆఫ్ చైర్మన్స్ నుంచి పర్సన్ వెళ్ళి ఆ పొజిషన్లో ఉంటారు. అండ్ హీ హ్యాస్ ద సేమ్ పవర్స్ ఆఫ్ ద చైర్మన్ వన్ సో ప్రిసైడింగ్. సో అతను ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉన్నప్పుడు చైర్మన్ కొన్ని పవర్స్ అన్ని ఉంటాయి వాళ్ళకి. హోల్డ్స్ ఆఫీస్ అంటిల్ ఏ న్యూ ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్ ఈజ్ నామినేటెడ్. సో వాళ్ళ యొక్క టెన్యూర్ వచ్చేసి సో న్యూ ప్యానల్ అపాయింట్ అయ్యేంత వరకు, నామినేట్ అయ్యేంత వరకు వాళ్ళు ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ సెషన్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్లో సెషన్స్ సేమ్ అక్కడ ఏటి ఉన్నాయో అవి మాత్రమే మళ్ళీ ఇక్కడ నేర్చుకుంటాం. సో యూనియన్లో నేర్చినవన్నీ మళ్ళీ వస్తాయి. సో అందువల్ల డీప్గా డిస్కస్ అనేది అవసరం లేదు మనకి. ఓకే, సో సింపుల్ సమ్మనింగ్ అంటే మనకు తెలుసు, ద గవర్నర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ సమన్స్ ఈచ్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ టు మీట్. సో అక్కడ మనకి ప్రెసిడెంట్ సమన్ చేస్తారు, ఇక్కడ గవర్నర్ మీట్ అవ్వమని సమన్ చేస్తారు. మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 సెషన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ కెనాట్ బి మోర్ దెన్ 6 months కంటే ఎక్కువ ఉండకూడదు. యూనియన్లో అయినా స్టేట్లో అయినా 2 మీటింగ్స్ మధ్య గ్యాప్ 6 months కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ ద స్టేట్ లెజిస్లేచర్ షుడ్ మీట్ అట్లీస్ట్ ట్వైస్. సో దాని ప్రకారంగా చూసుకుంటే అట్లీస్ట్ 2 times మీట్ అవ్వాల్సి ఉంటుంది. A session of state legislature consists of many sitting. ఒక సెషన్లో ఎన్ని సిట్టింగ్స్ అయినా ఉంటాయి. ఓకే, అండ్ అడ్జర్న్మెంట్ ఏంటి? అడ్జర్న్మెంట్ సస్పెండ్స్ ద వర్క్ ఇన్ ఎ సిట్టింగ్ ఫర్ ఎ స్పెసిఫైడ్ పీరియడ్ విచ్ మే బీ హవర్స్ ఆర్ డేస్. సో అడ్జర్న్మెంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, స్పెసిఫైడ్ టైం పాటు సో వర్క్ని ఆపడం. ఓకే, అడ్జర్న్మెంట్ సైన్ డై మీన్స్ టెర్మినేటింగ్ ద సిట్టింగ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. పర్టికులర్ టైం చెప్పకుండా అడ్జర్న్మెంట్ సైన్ డై చెప్తే, టైం చెప్పకుండా ఇండెఫినెట్ పీరియడ్, పర్టికులర్గా టైం చెప్పకుండా ఆపడం, టెర్మినేట్ చేయడం సిట్టింగ్ని. ద పవర్ ఆఫ్ అడ్జర్న్మెంట్ యాజ్ వెల్ as అడ్జర్న్మెంట్ సైన్ డై విత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. సో ఆ పవర్ అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఉంటుంది, స్పీకర్ కానీ చైర్మన్ కానీ. నెక్స్ట్ ప్రెరోగేషన్. ప్రిసైడింగ్ ఆఫీసర్, స్పీకర్ ఆర్ చైర్మన్ డిక్లేర్స్ ద హౌస్ అడ్జర్న్ సైన్ డై వన్ ద బిజినెస్ ఆఫ్ ద సెషన్ ఈస్ కంప్లీటెడ్. ఆ సెషన్ యొక్క కంప్లీట్ బిజినెస్ అంతా అయిపోతే అడ్జర్న్మెంట్ సైన్ డై అని చెప్తారు స్పీకర్ కానీ చైర్మన్ కానీ. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ గవర్నర్ ఇష్యూస్ నోటిఫికేషన్ ఫర్ ప్రెరోగేషన్ ఆఫ్ ద సెషన్. సో ప్రెరోగేషన్ నోటీస్ అనేది గవర్నర్ ఇస్తారు, యూనియన్లో అయితే ప్రెసిడెంట్ ఇస్తారు. ఓకే, హౌఎవర్ ద గవర్నర్ కెన్ ఆల్సో ప్రెరోగ్ ద హౌస్ విత్ విచ్ ఇన్ సన్సర్. ఓకే, సో సెషన్లో ఉన్నప్పుడు కూడా ప్రెరోగ్ చేయొచ్చు. అన్లైక్ అన్ అడ్జర్న్మెంట్, a prorogation terminates a session of the house. సో అడ్జర్న్మెంట్ అయితే సిట్టింగ్ని టెర్మినేట్ చేస్తారు, ప్రెరోగేషన్ అయితే మొత్తం సెషన్ టెర్మినేట్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ డిజల్యూషన్. ద లెజిస్లేటివ్ కౌన్సిల్ బీయింగ్ ఏ పర్మనెంట్ హౌస్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు డిజల్యూషన్. సో రాజ్యసభ లాగే
కౌన్సిల్ కనుక ఉంటే ఇది ఇక్కడ పర్మనెంట్ హౌస్, డిజల్యూషన్ అనేది అవ్వదు. ఓన్లీ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ సబ్జెక్టెడ్ టు డిజల్యూషన్. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే డిజల్యూషన్ అనేది అవుతుంది. అన్లైక్ ఏ ప్రొరోగేషన్, డిజల్యూషన్ అండ్స్ ద వెరీ లైఫ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ హౌస్. సో ప్రెరోగేషన్ లా కాదు. ప్రెరోగేషన్ అంటే ఏంటి? జస్ట్ సెషన్ టెర్మినేట్ చేయడం. కానీ డిజల్యూషన్ అంటే మొత్తం ఆ హౌస్ యొక్క లైఫ్ ని ఎండ్ చేసేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సి ఉంటుంది. అంటే న్యూ హౌస్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ జనరల్ ఎలక్షన్ యాజ్ హెల్డ్. ఓకే, ఎలక్షన్ ద్వారా మళ్ళీ న్యూ హౌస్ ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ద పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ద ల్యాప్సింగ్ ఆఫ్ బిల్స్ ఆన్ ద డిజల్యూషన్ ఆఫ్ ద అసెంబ్లీ ఈజ్ మెన్షన్డ్. సో అసెంబ్లీ యొక్క డిజల్యూషన్ అయితే బిల్స్ పొజిషన్ చూద్దాం. బిల్ పెండింగ్ ఇన్ ద అసెంబ్లీ ల్యాప్సెస్. అసెంబ్లీలో పెండింగ్ లో ఉంటే ల్యాప్స్ అయిపోద్ది. అది ఎక్కడ స్టార్ట్ అయినా సరే, అది అసెంబ్లీలో స్టార్ట్ అయిన ఆరిజినేట్ అయి ఉన్నా లేదా ట్రాన్స్మిటెడ్ ఇట్ టు బై కౌన్సిల్ నుంచి ఇక్కడికి వచ్చినా సరే అది అసెంబ్లీలో పెండింగ్ లో ఉంది కాబట్టి అది ల్యాప్స్ అయిపోద్ది. ఎందుకంటే అసెంబ్లీ డిజల్యూట్ అయిపోద్ది కాబట్టి. బిల్ పాస్డ్ బై ద అసెంబ్లీ బట్ పెండింగ్ ఇన్ ద కౌన్సిల్ ల్యాప్సెస్. సో బిల్ పాస్డ్ బై ద అసెంబ్లీ నుంచి పాస్ అయింది. సో అసెంబ్లీ నుంచి కౌన్సిల్కి వెళ్ళింది. కౌన్సిల్లో ల్యాప్స్ ఉంది కాబట్టి అది పెండింగ్ లో ఉంది కాబట్టి అది ల్యాప్స్ అయిపోద్ది. ఓకే, అండ్ ద బిల్ పెండింగ్ ఇన్ ద కౌన్సిల్ బట్ నాట్ పాస్డ్ బై ద అసెంబ్లీ డస్ నాట్ ల్యాప్స్. సో బిల్ కౌన్సిల్లో పెండింగ్ లో ఉంది. సో సేమ్ రూల్స్ అక్కడలాగే లోక్సభ, రాజ్యసభ, నేమ్ డిఫరెన్స్ అంతే. పెండింగ్ ఇన్ ద కౌన్సిల్ బట్ నాట్ పాస్డ్ బై ద అసెంబ్లీ. సో అసెంబ్లీ ద్వారా అది పాస్ అవ్వలేదు. ఓకే, సో డస్ నాట్ ల్యాప్స్. ఓకే, సో బిల్ పెండింగ్ ఇన్ ద కౌన్సిల్ నాట్ పాస్డ్ బై ద అసెంబ్లీ అంటే ఏంటి? కౌన్సిల్లోనే ఇది ఆరిజినేట్ అయి ఉంది, కౌన్సిల్లోనే ఉంది. సో అసెంబ్లీతో ఇంకా సంబంధం లేదు దీనికి. ఓకే, అందువల్ల అది ల్యాప్స్ అవ్వదు. ద బిల్ పాస్డ్ బై ద అసెంబ్లీ పాస్ చేసింది ఇన్ ఏ యూనికామ్యులర్ స్టేట్. యూనికామ్యులర్ అంటే సింగిల్ హౌస్, ఒక హౌసే. ఓకే, ఆర్ పాస్డ్ బై బోత్ హౌసెస్ ఇన్ ఏ బైకామ్యులర్ స్టేట్ బట్ పెండింగ్ అసెంట్ ఆఫ్ ద గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ డస్ నాట్ ల్యాప్స్. ఒకవేళ బిల్ యూనికామ్యులర్ అయినా బైకామ్యులర్ అయినా సరే హౌసెస్ నుంచి పాస్ అయిపోయింది. యూనికామ్యులర్ అయితే అసెంబ్లీ పాస్ చేసింది, గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ సైన్కి వెళ్ళిపోద్ది. బైకామ్యులర్ అయితే రెండు హౌస్లు ఓకే చెప్పేసాయి, గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ సైన్కి వెళ్తుంది. అక్కడ వెళ్ళిపోతే కనుక అది ల్యాప్స్ అవ్వదు. మరి డిజల్యూట్ అయినా సరే అప్పుడు అది ల్యాప్స్ అవ్వదు. A bill passed by the assembly in a unicameral state or passed by both houses in a bicameral state but returned by the president for reconsideration of the house. సో హౌస్ యొక్క రీకన్సిడరేషన్కి పంపించుంటే, సో రెండు హౌసెస్ నుంచి లేదా ఓన్లీ అసెంబ్లీ మాత్రమే ఉంది, అసెంబ్లీ ఓకే చేసింది, ప్రెసిడెంట్ సైన్కి పంపింది, కానీ ప్రెసిడెంట్ రీకన్సిడరేషన్కి పంపారు, అది ల్యాప్స్ అవ్వదు. రెండు హౌస్లు ఉన్నాయి, రీకన్సిడరేషన్కి ప్రెసిడెంట్ పంపారు, అయినా సరే అది ల్యాప్స్ అవ్వదు. ఓకే, ఇవి కండిషన్స్. ఓకే, ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే బిల్ పొజిషన్ ఎక్కడ ఉంది, సో బిల్ పెండింగ్ ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఫస్ట్ అదే చూసుకుంటే చాలు, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు దీన్ని. ఓకే, అసెంబ్లీ కాబట్టి డిసల్వ్ అవుతుంది కాబట్టి అసెంబ్లీలో పెండింగ్లో ఉంటే అది ల్యాప్స్ అయిపోద్ది. రైట్, అసెంబ్లీ డిజల్యూట్ అవ్వద్దు కాబట్టి ఇది అసెంబ్లీ నుంచి ఆరిజినేట్ అయి ఉన్నా సరే అది ల్యాప్స్ అయిపోద్ది. ఇది మెయిన్ కండిషన్. అది ఆరిజినేట్ ఎక్కడ ఉంది, అది పెండింగ్ ఎక్కడ ఉంది, సో ఈ రెండు పొజిషన్స్ కానీ చూసుకుంటే సో అది క్లియర్ అయిపోద్ది. ఓకే, రైట్. Quorum. So quorum is the minimum number of members are required to present in the house before it can transact any business. ఏ బిజినెస్ జరగాలన్నా సరే మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉండాలి, అదే quorum. So it is 1/10 of the total number of members of the house including the presiding officer whichever is greater. Okay, so 1/10 ఉండాలి టోటల్ హౌస్ లో. 1/10 క్వారం అనేది 1/10, అది యూనియన్ లో అయినా స్టేట్ లో అయినా సరే క్వారం అనేది 1/10 మెంబర్స్. టోటల్ మెంబర్స్ హౌస్ మెంబర్స్ ఎంతో అందులో 1/10 ఉండాలి, 10%. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ నో క్వారం డ్యూరింగ్ ద మీటింగ్ ఆఫ్ ద హౌస్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఐదర్ టు అడ్జర్న్ ద హౌస్ ఆర్ టు సస్పెండ్ ద మీటింగ్ అంటిల్ దెర్ ఈజ్ ఎ క్వారం. సో ఒకవేళ క్వారం లేకపోతే ప్రిసైడింగ్ ఆఫీసర్ డిసైడ్ చేయాలి, సో అది హౌస్ని అడ్జర్న్ చేయాలా సస్పెండ్ చేయాలా డిసైడ్ చేసుకుంటారు అంటిల్ ఎప్పుడు క్వారం వచ్చేంత వరకు. ఓకే, సో అంటే రిక్వైర్డ్ మెంబర్స్ మినిమం 1/10 మెంబర్స్ వచ్చేంత వరకు దాన్ని అడ్జర్న్ చేయడం కానీ సస్పెండ్ చేయడం కానీ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఓటింగ్ ఇన్ ద హౌస్. సో ఆల్ మ్యాటర్స్ at any sitting of either house are decided by a majority of votes of the members present and voting excluding the presiding officer. Presiding officer ను వదిలేసి ఆల్ మ్యాటర్స్ అట్ ఎనీ సిట్టింగ్, ఏ సిట్టింగ్ లో అయినా సరే, ఆఫ్ ఐదర్ హౌస్, ఏ హౌస్ అయినా సరే, రెండు హౌసెస్ లో ఏ సిట్టింగ్ లో అయినా సరే ఏ మ్యాటర్ అయినా ఆల్ మ్యాటర్స్ డిసైడెడ్ బై మెజారిటీ. సో మెజారిటీలో డిసైడ్ అవుద్ది, మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఎన్ని వస్తే దాని ప్రకారమే ఆ విషయం అనేది డిసైడ్ అవుద్ది ప్రిసైడింగ్ ఆఫీసర్ను వదిలేసి. ఓకే, ఓన్లీ అ ఫ్యూ మ్యాటర్స్ విచ్ ఆర్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్
like removal of the Speaker of Assembly, removal of Chairman of the Council, and so on required special majority, not ordinary majority. సో స్పెషల్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్స్ చేస్తేనే కదా స్పెషల్ మెజారిటీస్ కావాలి. సో లేదంటే జస్ట్ నార్మల్ ఆర్డినరీ మెజారిటీతో పాస్ అయిపోతే అయిపోద్ది. ఓకే, సో కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తేనే ఆ టైప్ ఆఫ్ మెజారిటీని యూస్ చేస్తారు, లేదంటే లేదు. ద ప్రిసైడింగ్ ఆఫీసర్, దట్ ఈస్ ద స్పీకర్ ఇన్ కేస్ ఆఫ్ అసెంబ్లీ, చైర్మన్ ఇన్ కేస్ ఆఫ్ కౌన్సిల్. సో అసెంబ్లీ అయితే స్పీకర్, కౌన్సిల్ అయితే చైర్మన్, ఎవరైనా ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్. ఆర్ ద పర్సన్ యాక్టింగ్ యాజ్ సచ్, ఆ పొజిషన్లో ఉన్న ఏదైనా ఒక పర్సన్ డస్ నాట్ ఓట్ ఇన్ ఫస్ట్ ఇన్స్టెన్స్, వాళ్ళకి ఫస్ట్ ఇన్స్టెన్స్ ఓటింగ్ ఉండదు, బట్ ఎక్సర్సైజెస్ ఏ కాస్టింగ్ ఓట్ ఇన్ కేస్ ఆఫ్ ద ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్. సో ఈక్వల్ ఓట్స్ వస్తే కాస్టింగ్ ఓట్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇది ఓటింగ్. సో ఓటింగ్ కోసం డీటెయిల్గా యూనియన్లో నేర్చుకున్నాం. సేమ్ రూల్స్ అవే, మొత్తం అదే కూడా అప్లై అవుతుంది ఇక్కడ. ఓకే, అండ్ లాంగ్వేజ్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్లో లాంగ్వేజ్, ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ డిక్లేర్డ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ టు బి ద లాంగ్వేజెస్ ఫర్ ట్రాన్సాక్టింగ్ బిజినెస్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్. సో రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ కానీ, లేదా హిందీ కానీ, లేదా ఇంగ్లీష్ కానీ బిజినెస్ ట్రాన్సాక్షన్ కోసం ఆ లెజిస్లేచర్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ అఫీషియల్ లాంగ్వేజ్గా యూజ్ చేయొచ్చు. హౌఎవర్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ కెన్ పర్మిట్ ఎ మెంబర్ టు అడ్రస్ ద హౌస్ ఇన్ హిస్ మదర్ టంగ్. సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒకవేళ ఏదైనా పర్సన్ వాళ్ళకి లాంగ్వేజ్ రాకపోతే వాళ్ళ మదర్ టంగ్లో వాళ్ళు మాట్లాడవచ్చు. సో దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అనేవి చేసుకుంటారు. సో ద లెజిస్లేచర్ ఈజ్ ఆథరైజ్డ్ టు డిసైడ్ వెదర్ టు కంటిన్యూ ఆర్ డిస్కంటిన్యూ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫ్లోర్ లాంగ్వేజ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ 15 years ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఫ్రమ్ 1965. ఓకే, సో ద స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ ఆథరైజ్డ్, స్టేట్ లెజిస్లేచర్కి పవర్ ఉంది డిసైడ్ చేసుకోవడానికి అసలు ఇంగ్లీష్ ఉండాలా, ఇంగ్లీష్ కంటిన్యూ అవ్వాలా లేదనే పవర్ 15 years కాన్స్టిట్యూషన్ నుంచి, కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం వచ్చి నుంచి 15 years పాటు ఇంగ్లీష్ ఉంటుంది. ఆ తర్వాత ఉండాలా లేదా అనేది లెజిస్లేచర్కి వదిలేసింది కాన్స్టిట్యూషన్. సో ఇన్ కేస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, దిస్ టైమ్ లిమిట్ ఈజ్ 25 years, అండ్ దట్ ద అరుణాచల్ ప్రదేశ్, గోవా అండ్ మిజోరాం ఇట్ ఈస్ 40 years. సో వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేసుకుంటే అప్పుడు, సో వాళ్ళకి వద్దు ఇంగ్లీష్ అనుకుంటే రిమూవ్ చేసేస్తారు, లేదంటే లేదు. ఓకే, సో హిమాచల్ ప్రదేశ్ వీటికైతే 25 years వరకు, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాంకి 40 years వరకు ఇచ్చారు. ఓకే, అండ్ ద రైట్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్ అండ్ మినిస్టర్స్ యొక్క రైట్స్. ఓకే, సో అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్, ఓకే, అంటే స్టేట్ యొక్క లాయర్, ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క లాయర్ అనమాట అడ్వకేట్. ఓకే, సో ఇన్ అడిషన్ టు ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్, every minister and the advocate general of state have the right to speak and take part in proceedings of the either house or any of its committees of which he is named a member without being entitled to vote. So ministers ki, advocate general ki unna కొన్ని rights. In addition to the members of the house లోంచి members ఏ కాకుండా ప్రతి మినిస్టర్, ఎవ్రీ మినిస్టర్ అండ్ అడ్వకేట్ జనరల్ కి ఆఫ్ ద స్టేట్, అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్, సెంటర్ అయితే అటార్నీ జనరల్ ఆఫ్ స్టేట్. ఓకే, సో అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ హ్యావ్ ద రైట్ టు స్పీక్, మాట్లాడే హక్కు ఉంది, టేక్ పార్ట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ఐదర్ హౌస్, ఏ హౌస్లో అయినా సరే ఓకే ప్రొసీడింగ్స్లో పార్ట్గా ఉండొచ్చు, ఆర్ ఎనీ కమిటీస్ ఆఫ్ విచ్ హీఈస్ ఏ నేమ్డ్ యాజ్ ఎ మెంబర్, ఏదైనా కమిటీ అందులో వాళ్ళు మెంబర్ అయి ఉండాలి. ఓకే, సో అందులో కూడా మాట్లాడొచ్చు. ఓకే, ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ వితౌట్ ఎంటైటింగ్ ఓట్ ఉండదు. సో ఓట్ హక్కు లేకుండా ఏ హౌస్కైనా వెళ్ళిపోవచ్చు అనమాట వీళ్ళు. ఓకే, and there are two reasons underlying the constitutional provision. First one, the minister can participate in proceedings of the house of which he is not a member. So ఇక్కడ కండిషన్ ఏంటి, మినిస్టర్ మనకి కాన్స్టిట్యూషన్ చెప్తుంది, ఓకే, మినిస్టర్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ హౌస్ ఆఫ్ విచ్ హీ ఈజ్ నాట్ ఏ మెంబర్. మినిస్టర్ ఆ హౌస్లో మెంబర్ కాకపోయినా సరే ప్రొసీడింగ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే a minister who is not a member of either house can participate in the proceedings of both the houses. Okay, a minister who is not a member of either house, ఏ హౌస్ లో కూడా అసలు మెంబర్ కాదు, కానీ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ బోత్ ద హౌసెస్, ఏ హౌస్ లో అయినా సరే ప్రొసీడింగ్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే మెంబర్ కాకుండా మినిస్టర్ అవ్వచ్చు 6 months పాటు కదా. సో ఆ కండిషన్ ఉంది కాబట్టి మెంబర్ కాకపోయినా సరే అతను వెళ్ళి, ఏ హౌస్ లో కూడా మెంబర్ కాదు కానీ ప్రొసీడింగ్స్ వెళ్ళిపోవచ్చు. ఏ హౌస్లో కూడా కానప్పుడే వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇంకొక హౌస్లో మెంబర్ అయ్యి ఉండొచ్చు, ఇంకొక హౌస్లో అతనికి మెంబర్షిప్ ఉండదు కాబట్టి వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. రైట్,
సో కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ హౌస్ ఆఫ్ హీఈస్ నాట్ ఎ మెంబర్. మెంబర్ కాని హౌస్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకు మెంబర్ కాని హౌస్లో కూడా చేయొచ్చు అంటే అతను 6 months పాటు అసలు ఏ హౌస్లో మెంబర్ కాకపోయినా సరే ఏ హౌస్కైనా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు ప్రొసీడింగ్స్లో. ఓకే. సో ఇవి వాళ్ళకున్న స్పెషల్ పవర్స్. ఓకే.